ఒక మనిషి ఒకరి సూపర్. అంటే ఇంకా నీ ఫ్రెండ్స్ చెప్తుంటే నేను లాస్ట్ టైం నువ్వు బ్లడ్ ఇస్తుంటే బ్లడ్ లేదు పో అంటే టాబ్లెట్స్ వేసుకుని చక్కగా ఫుడ్ తిని మనీ ఇప్పుడు వచ్చి బ్లడ్ ఇచ్చామని చెప్పి ఇలాంటి ఒక కథ ఉంది. నా జీవితంలో కూడా ఒక కథ ఉంది, కానీ నేను బ్లడ్ డొనేట్ చేయకూడదు అన్నారు. సో ఇంకొకరికి కూడా కోల్పోయిన వాళ్ళని తీసుకురాలేము, కానీ మనకు అవకాశం మీరు ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ కి? పర్లేదు చెప్పండి. అవి మాట్లాడలేరా? సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్. వావ్. మీ మోటివ్ ఏంటండి? నేను ఆల్రెడీ ఫౌండర్ సార్జన్ ఫౌండేషన్, సో మా అన్న సార్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము అందరం సపోర్ట్ చేస్తున్నారు, అలాగే లైఫ్ ని సేవ్ చేస్తున్నారు. ఇది ఇంకా పెద్ద గొప్ప విషయం. అసలు చాలా మంది ఆడవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేస్తూ అలాగే బ్లడ్ ఇచ్చేవాళ్ళు, వేరే దానాన్ని కాపాడే ప్రక్రియ వరకు వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఇప్పుడే ఇక్కడ ఇంకొక విషయం, బ్లడ్ డొనేషన్స్ అవతల వ్యక్తి నుంచి ఎటువంటిది ఇలాంటి వాటిలో పాలు పంచుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయడం కూడా చాలా పెద్ద విషయం. అలాంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మొబైల్ గర్ల్ బాబు గారు కూడా ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారికి హృదయపూర్వకంగా ఈ వేదిక ఎలా అంటే ఆ రోజు కూర్చోబెట్టి చాలా అంటే ఆయన ఎక్కడికో బయటకు వెళ్తున్నారు, కానీ మనం చెప్తున్న సర్వీస్ అంతా విని కూడా ఖచ్చితంగా చెయ్యండి సతీష్, మీకు మన పిఠాపురం నుంచే కదా, ఎక్కడి నుంచి మీ శ్రీ వ్యవసాయం ద్వారా కష్టమని ఎవరికి వచ్చినా అది ఒక పిఠాపురం నియోజకవర్గమే కాదు, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. అది మరీ పెద్ద సమస్య అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి సహాయం అందేలా చేస్తాను. మీ శ్రీ వ్యవసాయానికి నేను ఎప్పుడూ కూడా అండదండగా నిలబడతానని సతీ గారిని తెలంగాణ మీరు కూడా వేదిక మీదకి రావాలి, అండగా నిలబడతానని చెప్పి ఆ రోజు వర్మ గారు మనకి
కొంచెం వెంటిలేషన్ బాగుంటుందండి, మరి కొంచెం గాలి ఆడివ్వండి. సో అందరూ యోజన స్టార్ట్ చేయకముందు నుంచి మన ఫ్రీ యోజనకి సలహా ఇవ్వడంలో కానీ సూచనలు ఇవ్వడంలో కానీ మనం చేసే కార్యక్రమానికి అనే ఫ్రీ యోజన స్టార్ట్ చేయకముందు నుంచి మన ఫ్రీ యోజనకి సలహా ఇవ్వడంలో కానీ సూచనలు ఇవ్వడంలో కానీ మనం చేసే కార్యక్రమానికి అనే పురస్కరించుకొని మన కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్లో ఉన్న సూర్యకళామందిర హాల్ 2లో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మన శ్రీ యోజన గత 11 సంవత్సరాల క్రితం మన నుంచి దూరమైన స్నేహితుడిని గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమంతో వచ్చిన ఆలోచనతో మొదలైంది మన శ్రీ యోజన సంస్థ. ఈ గత 11 సంవత్సరాలుగా మన సర్వీస్ ప్రయాణంలో మన నుంచి ఎవరైతే దూరమయ్యారో స్నేహితులు వారి చిత్రపటాలను ఈరోజు ఇక్కడ పెట్టి ఈరోజు మనం చేసే కొన్ని వందల మంది రక్తదానం ఈరోజు మన నుంచి దూరమైన స్నేహితులకు అంకితం చేస్తున్నాం. ఈరోజు మనం పిలవగానే అందరూ కూడా కొన్ని వందల మంది స్నేహితులు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా అబ్బాయిలు అమ్మాయిలని తేడా లేకుండా రక్తదానం చేసి ప్రాణదానం చేస్తున్నారు. మన గత 11 సంవత్సరాలుగా శ్రీ యోజనని వెన్నుతట్టి ప్రోత్సహించి ఈరోజు శ్రీ యోజన ఈ స్థాయిలో ఉండడానికి గల ముఖ్య కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మన శ్రీ యోజన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యోజన ఆర్గనైజేషన్ తరఫున, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.